మన తోటి ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం అండి. సార్ నమస్తే. సార్, నిజంగా అందరికన్నా ముందు నేనైతే పాస్టర్ ప్రవీణ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనం ముందు ఆ ప్రార్థన అయితే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఒక మంచి వ్యక్తి. ఉమ్, నాకు తెలిసినంత వరకు హీఈస్ ఎ గుడ్ పర్సన్. ఎందుకంటే నాతో ఆయనకి ఒక మంచి సాన్నిహిత్యం ఉంది. అనేకమైనటువంటి చర్చల్లో, రక్షణ టీవీ అని చెప్పేసి ఉండేదండి, దాంట్లో అనేకమైనటువంటి చర్చల్లో మేము పాల్గొన్నాం. ఒక మనిషి యొక్క మరణం ఎంత బాధిస్తుంది ఆ కుటుంబానికి అనేది మనందరికీ తెలుసు. కానీ ఆ ఆ బాధ కన్నా ఎక్కువ, అనేక రెట్లు ఎక్కువ బాధ ఆ ఆ మృతిని వేరే విధంగా కన్వర్ట్ చేసి దాన్ని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, రాజకీయ అవసరాల కొరకు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఏదైతే కుట్రలు పన్నారో, ఇది నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు మరలా ఇంకోసారి చెప్తున్నాను. ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే నాకు అటువంటి సిమ్టమ్స్ నాకు కనిపించినాయి. ఏంటంటే ఈ ఈ మన రాష్ట్రంలో ఏదో విధంగా అనిశ్చితి తీసుకొని రావాలి, ఏదో విధంగా ఈ మతాల మధ్య ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ ని ఫామ్ చేసి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అని చెప్పేసి ఒక ఇది తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి నేను అనుకున్న విధంగానే పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క హత్యను చాలా అంటే ఒక నాటకీయ పరిణామంలో దాన్ని కంప్లీట్ గా డైవర్షన్ చేసే విధంగా చూశారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, అసలు ఎక్కడ కూడాను అవకాశం లేనటువంటి అంశంలో ముస్లింలను సైతం కూడా, నేను ముస్లిం అన్న పదం నేను ఎందుకు వాడుతున్నానంటే సార్, అల్టిమేట్ గా మనం ఆ సిచ్యువేషన్స్ లోకి నెట్టివేయబడుతున్నాం. నేనైతే చాలా స్పష్టంగా ఏంటంటే ఒకే విషయాన్ని నేను నమ్ముతాను, మనం అందరం కూడాను మనుషులం. ఎస్, నేను ఒక మతాన్ని నమ్ముతున్నాను, మాతో పాటు సోదరులు క్రైస్తవులు ఉన్నారు, ఆయన ఒక మతాన్ని నమ్ముతున్నారు, మీరున్నారు, మీరు ఒక మతాన్ని నమ్ముతున్నారు. మన సెక్యులరిజం ఏంటంటే మనం ఒకరిని ఒకరం పరస్పరం గౌరవించుకోవాలి. అంతే తప్పించి నువ్వు ఇలాగా నీ మీద మీ మతంపై నేను దుమ్మెత్తిపోయటం, అన్ని మతాల్లో కూడాను కొంతమంది ఉన్నారు, నేను కాదు అని చెప్పి నేను చెప్పను. కానీ ఆ కొంతమంది వల్ల ఉన్నటువంటి ఏదైతే మంచి వాతావరణం ఉందో దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజున ఒక నెల్లూరుకు చెందినటువంటి ఒక పెద్ద ఆయన, పాపం ఆయన ఏంటంటే కొంచెం ఆయన నోరు పెద్దదండి. ఆయన ఏం చేశాడంటే, ఈయన పాస్టర్ ప్రవీణ్ గారు కొన్ని అంశాల్లో ఆయన మాట్లాడటం జరిగింది. అదేంటంటే మన కారుణ్యమూర్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆయన కొంచెం డిఫరెంట్ గా ఆయన మాట్లాడటం జరిగింది. దాన్ని ఏంటంటే స్పష్టంగా ఆయన అనేక మంది ముస్లింలు, నేను సైతం కూడా దాన్ని వ్యతిరేకించాను. ఎందుకంటే ఒకరి యొక్క మత విశ్వాసాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను చనిపోయిన వ్యక్తి గురించి మనం కించపరిచి మాట్లాడటమో లేకపోతే ఆయనకి తక్కువ చేయి మాట్లాడటం కాదు, జరిగినటువంటి సంఘటన. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా వచ్చింది కాబట్టి మనం డిస్కషన్ తప్పట్లేదు, వాస్తవాలు ఏంటి అనేది చెప్పాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఏంటంటే కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకై ఆ నెల్లూరుకి చెందినటువంటి ఆయన రియాక్ట్ అయ్యి కొంచెం గట్టిగానే ఆయన కౌంటర్ ఇచ్చాడు. గట్టిగా ఏంటంటే బాగా చాలా హార్ష్ వర్డ్స్ యూజ్ చేశారు. నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, అలా చేయడం కూడా తప్పని చెప్పాను. మన ఇంటర్నల్ సర్కిల్స్ లో కూడా నేను చెప్పాను, సరే ఏమైనా ఉంటే గనక విషయం వరకు మాట్లాడాలి, అంతేగాని మీరు పర్సనల్ గా ఒక దూషిస్తూ లేకపోతే నోటికి వచ్చినట్టుగా మనం తిట్ల పురాణం అనేది తీయడం అనేది అది సరి అయిన పద్ధతి కాదు, సభ్య సమాజం దాన్ని అంగీకరించదు అని చెప్పేసి. సరే, వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన గొడవలో పాస్టర్ ప్రవీణ్ గారు ఒక పోస్ట్ ఒకటి పెట్టారు. అదేంటంటే ఆ పోస్ట్ కూడా ఏంటంటే ఆయన చాలా వెటకారంగా పెట్టారు. ఎంత వెటకారంగా పెట్టారంటే, నన్ను ఈ జిహాదీలు చంపేస్తారు, ఇదిగోండి ఈ నెల్లూరుకు చెందినటువంటి వ్యక్తి నాకు వార్నింగ్ ఇస్తున్నారు, నేను క్షమాపణలు కోరుతున్నా ముస్లిం అంటే ఒకవైపు క్షమాపణలు కోరుతూ రెండో వైపు నుంచి ఈ విధంగా పెట్టేటప్పటికీ, అంతలోనే ఈ యాక్సిడెంట్ జరిగేటప్పటికి ఇదంతా ఏంటంటే పూర్తిగా ఇది ముస్లింలే చేశారు, ముస్లింలే కావాలని చెప్పేసి ఈ విధంగా చేశారు అని చెప్పేసి ఒక నింద మోపే ప్రయత్నం అయితే చేశారు. నేను ఆ రోజు నుంచి చెప్తున్నాను, ఆ వ్యక్తి ఎవరైతే ఆ రోజు ఆయన దూషించారో ఆ వ్యక్తి నాకు కూడా దూషించినటువంటి దాఖలా. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీకి నేను అనుకూలంగా ఉన్నానని చెప్పేసి, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల ఆయన నన్ను కూడా దూషించాడు. కానీ నేను ఆయన్ని తిరిగి నేను ఏ రోజు దూషించిన పాపాన పోలేదు. మనం ఆయనకి ఒక చిన్న పన్నెతో ఒక మాట కూడా మన దగ్గర మనం సైలెంట్ గా ఉన్నాం. అయినా కానీ నేను ఆయనకి వత్తాసు పలకలేదు, లేకపోతే ఆయన సైడ్ తీసుకోలేదండి. నేను ఏదైతే వాస్తవం ఉందో ఆ వాస్తవమే మాట్లాడాను. ఆయన గురించి నాకు పూర్తిగా తెలుసు, ఆయన నోరు పారేసుకుంటాడు అంతేగాని
ఇంత దారుణానికి ఒడగట్టేటటువంటి మనస్తత్వం అవుతుంది కాదు. కాదు కానీ ఆయన వాళ్ళ మనస్తత్వం పైన కూడా నెట్టే ప్రయత్నం, ఆ కమ్యూనిటీ పైన నెట్టే ప్రయత్నం కొద్దిమంది community చేశారు. ఆయనపై నెట్టేసి ఆ కమ్యూనిటీ పై నెట్టే ప్రయత్నం నెట్టే చేశారు. ప్రయత్నం. అంటే ఇక్కడ వీళ్ళ యొక్క రాజకీయం కోసం మేము మైనార్టీలకి అనుకూలమైనటువంటి ప్రభుత్వం, లేకపోతే మైనార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకుంటూనే వీళ్ళలో కూడాను ఇటువంటి విద్వేషకరమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చేసేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేశారు. రైట్ సార్. కానీ ఇక్కడ ఒక్క నిమిషం సార్, ఇంకొక సంఘటన నేను మీకు గుర్తు చేస్తాను. అంటే ప్రవీణ్ గారితో నేను ఒక చర్చలో పాల్గొన్నప్పుడు ఏదైతే మన మణిపూర్ లో క్రైస్తవులపై జరిగినటువంటి అత్యంత అంటే ఆ సంఘటనలు మనం గుర్తు కూడా చేసుకోలేము, అటువంటి దారుణమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరు కూడాను ఇక్కడ సపోర్ట్ చేయలేదు. ఆయనపై కేంద్ర ప్రభుత్వంపై నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసినప్పుడు మన విజయసాయి రెడ్డి గారు వెళ్ళి సపోర్ట్ చేస్తాడు. అప్పుడు ఈయన ఒక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఆ చర్చా కార్యక్రమం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ఒక క్రైస్తవురై ఉండి ఈ రకంగా ఏంటంటే క్రైస్తవులకి వ్యతిరేకంగా కేంద్రాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం కోసం, వాళ్ళ యొక్క రాజకీయ ఉనికిని కాపాడుకోవటానికి